అయితే రామ్ గోపాల్ వర్మ నాకు చాలా ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి అంటారు. ఆ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది. ఈయనకొక్కడికే కాదు కదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా ఉంటుంది, ఓ సామాన్యుడికైనా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికైనా ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసే అధికారం మాత్రం ఏ ఒక్కరికి ఉండదు. మరి ఆయన ఏ విధంగా చేస్తాడు? ఇదే ఆర్జీబీ మీద కూడా ఎవరైనా ఏమైనా చేస్తే ఆయనకి ఎలా ఉంటుంది? నేనేం పట్టించుకోను అని అన్నాడు. పట్టించుకోనన్నప్పుడు అంటే పట్టించుకుంటారు ఆటోమేటిక్గా. అట్లాగే కేసు వేసినప్పుడు కూడా పట్టించుకోవాలి. ఖచ్చితంగా వెళ్ళాలి. వర్చువల్‌గా అటెండ్ అవుతాను, లేకపోతే నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అని అంటారు. మరి పైగా అంత ఇంపార్టెంటా? ఇమ్మీడియేట్‌గా చేయాలా? 1 ఇయర్‌లో 1 ఇయర్ బ్యాక్ వేసిన దానికి అని చెప్పేసి అంటారు. 1 ఇయర్ బ్యాక్ పోస్ట్ పెడితే ఇప్పుడు కేసు పెట్టాలంట. ఎప్పుడైనా పెడతారు. అవి వెంటాడుతూనే ఉంటాయి, వదలవు. మరి అంత పెద్ద మేధావి రామ్ గోపాల్ వర్మ గారికి ఆ విషయాలు తెలియకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఆయన కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు, మంచి మంచి సలహాదారులు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు. ఇవన్నీ ఉన్నా కానీ మరి ఆయన నేను అమాయకుడిని నాకేం తెలియదు అన్నట్టుగా ఇట్లా వేస్తారా, ఇట్లా ఉంటాయా అని చెప్పేసి అంటూ, అలాగే ఇప్పుడు ఏదైతే కోర్టుకు వెళ్ళాడో మిగతా వాళ్ళు కూడా కేసులు వేయకుండా కేసులు వేయొద్దు అని చెప్పేసి అనడానికి, అది జరగడానికి ఆస్కారం ఉందంటారా? కోర్టు ఏ రకంగా కూడా చూస్తుందంటారు. ఇప్పుడు ఏ ఒక్కరు మీరు కేసు వేయమాకండి అని చెప్పేసి కోర్టులు చెబుతాయా? లేదా ఆల్రెడీ ఈ పలానా దాని మీద కేసు నమోదైంది కాబట్టి దానిపైన నమోదు చేయకుండా ఇంకేదైనా ఉంటే పెట్టుకున్నానని చెప్పేసి అంటారా? ఏమని చెప్పదు సోమవారం. ఇదంతా కూడా చాలా కీలకంగా మారబోతుంది. మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మ ఓ విధంగా మరి పోలీసులు ఎందుకని జంకుతున్నారో, మరి కావాలని ఆపుతున్నారో ఏమో కానీ ఓవరాల్గా ఇది పరిస్థితి.